కష్టం. వస్తుందండి ఇది ఒక మాట. A man bought 12 articles at 10 rupees and sold 15 articles at 12 rupees. What is the loss or gain percentage? ఈ ప్రాబ్లంలో ఇన్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఇంత అమౌంట్ ఉంటుంది, ఇన్ ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఇంత అమౌంట్ అని ఇస్తాడు. చేస్తున్నామా? 12 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ ఎంతమా? 10 రూపీస్. అలాగే 15 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్ ఎంతమా? 12 రూపీస్. అయితే ప్రాఫిట్ ఆ లాస్ అంతే. ప్రాఫిట్ అయితే గెయిన్ అయితే గెయిన్ పర్సెంటేజ్ ఎంత, లాస్ అయితే లాస్ పర్సెంటేజ్ ఎంతో కనుక్కోవాలి, అంతే కదా. మరి ఆ సిపి తీరారు ఎస్పీ తీరారు కదా. అందుకే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏం చేస్తారంటే ఇన్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ ఎంత అమౌంట్, ఇన్ ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఎంత అమౌంట్ ఇస్తే గెయిన్ లాస్ కనుక్కుంటే ప్రాబ్లం ఎలా చేస్తారంటే ఫస్ట్ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటాం. 12 వన్స్ ఎంత 140. నెక్స్ట్ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోండి. 15 టెన్స్ ఎంత? ఫస్ట్ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ నెంబర్ 1 వేసాం. నెక్స్ట్ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ ఎంత? ఈ రెండు డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ ఎంత? -6. మరి ఇది లాసా గెయినా ఎలా ఐడెంటిఫై చేయాలి? ఆ రిజల్టెంట్ ప్లస్ వస్తే అది గెయిన్, రిజల్టెంట్ మైనస్ వస్తే మీకు రిజల్టెంట్ ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా? మైనస్. అంటే లాసా గెయినా? లాస్. అయితే మనం ఏం కనుక్కోవాలి? లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. లాస్ ఎంత? 6 రూపీస్. ఇప్పుడు లాస్ పర్సెంటేజ్ దేని మీద కనుక్కోవాలి? 144 మీద కనుక్కోవాలా 150 మీద కనుక్కోవాలా? మరి ఆ రెండులో కాస్ట్ ప్రైస్ తెలియదు కదా నాకు. ఆ రెండులో కాస్ట్ ప్రైస్ తెలుసా మీకు? అందుకే ఒక పొద్దుకు చెప్పాను మీకు సిపిఎస్పి మామూలుగా గెయిన్ పర్సెంట్ ఆ లాస్ పర్సెంట్ మనం కాస్ట్ ప్రైస్ మీదే కనుక్కుంటాం. సిపిఎస్పి తెలియనప్పుడు మీరు ఏం చేస్తారంటే గెయిన్ పర్సెంట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేట్ ఆన్ స్మాలర్ వాల్యూ, లాస్ పర్సెంటేజ్ ఎందుకంటే ఈ రెండింటిలో మీకు సిపి ఏదో తెలియదు, ఎస్పీ ఏదో తెలియదు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే లాస్ పర్సెంటేజ్ ఎలా అంటే 144 మీద క్యాలిక్యులేట్ చేస్తారు, 150 మీద క్యాలిక్యులేట్ చేస్తారా? 150 లాస్ పర్సెంట్ ఏంటంటే ఇది అది చెప్పింది, అది కూడా పట్ట నోట్ చేసుకోండి. గెయిన్ బై స్మాల్, లాస్ బై లార్జ్, దానిలో ఉపయోగం ఉంటుంది కాబట్టి అక్కడ చెప్పాను. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ వస్తే ఇలా చేస్తాం. ప్రతి చాప్టర్ లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ మీరు 9 చేయండి. ఓకే, ఏ ప్రాబ్లం జాగ్రత్తగా చూస్తే మళ్ళీ మీకు ఏ రోజు చెప్పిన ఆ రోజు చూస్తే ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, ఇన్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఇప్పుడు ఇంత అమౌంట్, ఇన్ ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ ఇంత అమౌంట్ ఇచ్చి లాస్ గెయిన్ కనుక్కోమంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం అయినా ఇది చేయొచ్చు. అర్థంగా? Next question, 16. A man sold an article at 10% loss. If he had taken 45 rupees more, the gain would have been 8%. What is its cost price? Ma, ఇప్పుడు ఫస్ట్ అతను ఆర్టికల్ని ఎంత పర్సెంటేజ్ లాస్ కమ్మాడు? 10% లాస్. 10% లాస్ అంటే 100కి ప్లస్ చేద్దాం మైనస్ చేద్దామా? సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ ఏమంటే మైనస్. అంటే ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ ఎంతమా? 90%. అదే 10% లాస్ కాబట్టి. నెక్స్ట్ ఇంకొక 45 రూపీస్ ఎక్కువ తీసుకున్నట్టయితే, ఏది ఇందా తీసుకున్న దానికన్నా 45 రూపీస్ ఎక్కువ తీసుకున్నట్టయితే ద గెయిన్ వుడ్ హ్యావ్ బీన్ 8%. వాడికి 8% ప్రాఫిట్ వచ్చి ఉండేదంట. మరి 8% ప్రాఫిట్ అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ ఎంత? 100 ప్లస్ 8 ఎంత? 109. సెకండ్ టైం వాడు 8% ప్రాఫిట్ వచ్చింది కదా. 8% ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ ఎంత? 108గా. ఇప్పుడు ఇదేమో సెల్లింగ్ ప్రైస్ 1%, ఇదేమో సెల్లింగ్ ప్రైస్ 2%. ఈ రెండింటి మధ్య ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది? 18% కదా. 90కి 108కి ఎంత డిఫరెన్స్? 18%. 18% ఈక్వల్ టు ఈ రెండు సెల్లింగ్ ప్రైసెస్ మధ్య ఎంత అమౌంట్ డిఫరెన్స్ ఉంది? 45 రూపీసేగా. 45 అంటే 18% వాల్యూ 45.
మిమ్మల్ని ఏం కనుక్కోమంటాడు? Cost price. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత పర్సెంటేజ్? 100%. 100% ఎంత? 18%కి 45 అయితే 100%కి ఎంత? 100/80 into 55 ఎంత? ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం జాగ్రత్తగా విన్నాం. ఇది ఇంపార్టెంట్ బాగా అర్థం కాదు. ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాను కదా. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25%. ఫస్ట్ వాడు ఇచ్చిన ప్రాబ్లం జాగ్రత్త అర్థం చేసుకుందాం. వాడు ఫస్ట్ టైం సేల్ చేశాడు. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చిందన్న? 25%. ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ 10% లెస్, అతను కనుక 10% లెస్కి కొంటే అండ్ సోల్డ్ ఫర్ 10 రూపీస్ మోర్, 10 రూపాయలకి ఎక్కువ అమ్మితే ద గెయిన్ వుడ్ హ్యావ్ బీన్ 40%. ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చి ఉండేదంట? 40%. 40% అన్నమాట. 40%. అయితే మనం ఏం కనుక్కోవాలి? కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోవాలి. మనం ఎంత కనుక్కోవాలి? కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోవాలి. అమ్మా ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎంత కొన్నాడో తెలీదు, అమ్మాడు. ఎంత ప్రాఫిట్ పర్సెంట్ వచ్చింది? 25% ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు వాడు రెండోసారి 10% లెస్కి కొని ఉంటే అన్నాడు. 10% లెస్ కంటే దేని మీద 10% లెస్కి కొంటే వాడు దేంతో కంపారిజన్ చేస్తున్నాడు? ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ 10% లెస్, 10% తక్కువ కొంటే అన్నాడు. దేని మీద 10% లెస్? ఏ కాస్ట్ ప్రైస్ మీద? ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ మీద, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ మీద 10% తక్కువ కొనుంటే. మరి ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఏదో తెలుసా మీకు? మామూలుగా ఇప్పుడు తెలియదు, తర్వాత ఏదో ఒకటి తీసుకుంటాం. తర్వాత 10 రూపీస్ మోర్ కమ్మితే, అంటే 10 రూపాయలు ఎక్కువ కమ్మితే, అంటే ఈ 10 రూపీస్ మోర్ దేని మీద? 10 రూపీస్ మోర్కి సేల్ చేస్తే అంటే దేని మీద? ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ మీద. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత తెలుసా మీకు? ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చింది అన్నదా? 40% ప్రాఫిట్ వచ్చింది. అయితే మళ్ళీ కనుక్కోమన్నాడు కాస్ట్ ప్రైస్ ఎంతో. కాబట్టి ఈ ప్రాబ్లంలో వాడు ఎన్నిసార్లు కొన్నాడు, ఎన్నిసార్లు అమ్మాడు? ఒకసారి మా 2 టైమ్స్ పర్చేజ్ చేశాడు, 2 టైమ్స్ సేల్ చేశాడు. నాకు ఇక్కడ ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ రావాలంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ తెలియాల్సిందే, అంతేగా. సెకండ్ కాస్ట్ ప్రైస్ తెలియాలంటే ఫస్ట్ కాస్ట్ ప్రైస్ తెలియాల్సిందే. అంటే SP1, CP2 ఇవన్నీ దేని మీద బేసి ఉన్నాయి? CP1 మీద బేసి ఉన్నాయి. మరి అది తెలుసా? తెలియనప్పుడు మనం ఏమనుకుంటాము? ఏదో అనుకోవాలి కదా, అనుకునేవైతే నేను అనుకుంటాను. CP1 ఎంత అనుకుంటారు? 100 రూపీస్. 100 రూపీస్ పెట్టి కొన్నాను, అమ్మా. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది నాకు? 25% ప్రాఫిట్. 25% ప్రాఫిట్ అంటే ఎంతమ్మా? 120. నెక్స్ట్ ఇక్కడ CP2 కాస్ట్ ప్రైస్. సెకండ్ టైం వాడు ఎంత పర్సెంటేజ్ తక్కువ కొన్నాడు? 10% తక్కువకి. దేని మీద 10% లెస్? దాని మీద 10% తక్కువ అంటే 90. సెకండ్ టైం వాడికి ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చింది? 40% ప్రాఫిట్. అంటే సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ ఎంత? 140. దేని మీద కనుక్కోవాలి? 100 మీద కనుక్కుంటారా? ఈ 140%, 40% ప్రాఫిట్ దేని మీద? సెకండ్ కాస్ట్ ప్రైస్ మీద, అంతే కదా. సెకండ్ కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా? 90 రూపీస్. దాని మీద 40% ప్రాఫిట్ వచ్చిందంట. అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 2 రావాలంటే 140% ఆఫ్ 90. అంతేనా? ఎంత వచ్చింది? 126 రూపీస్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ 2 ఎంత వచ్చింది? 126. ఇది 100 తీసుకోవడం వల్ల సెల్లింగ్ ప్రైస్ 125 వచ్చింది, కాస్ట్ ప్రైస్ 90 వచ్చింది. 40% ప్రాఫిట్ కాబట్టి 140% ఆఫ్ 90 ఎంత వచ్చింది? 126. ఇప్పుడు ఈ రెండు సెల్లింగ్ ప్రైసెస్ మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? దానికి కారణం ఎవరు?
ఇలా రావడానికి కారణం ఎవరు? కర్త కర్మ క్రియ ఎవరు? CP1. కాస్ట్ ప్రైస్ 100 అని తీసుకుందాం. అది తీసుకున్న వాళ్ళకి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి అంటే ఈ రెండు సెల్లింగ్ ప్రైసెస్ మధ్య డిఫరెన్స్ మాకు 1 రూపీ వచ్చింది. దానికి కారణం ఎవరు? కాస్ట్ ప్రైస్ 100 రూపీస్. కానీ ప్రాబ్లంలో ఆ రెండు సెల్లింగ్ ప్రైసెస్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి అన్నాడు. ఇక మిగిలిన ఒక వాల్యూ చూడండి, 10 రూపీస్ లెస్. అంటే ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ సెకండ్ సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉండాలన్నాడు? 1 రూపీ డిఫరెన్స్ ఉంది. దీనికి కారణం ఎవరు? 100. 10 రూపీస్ డిఫరెన్స్ రావాలంటే వాట్ విల్ బి ద కాస్ట్ ప్రైస్? 1000. 10 హండ్రెడ్సేగా రివర్స్ వేస్తాం. ప్రొడ్యూస్ మళ్ళీ చెబుతా. ఇది ఒక ప్రాబ్లం అర్థం కాదు. అమ్మ ఇక్కడ ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి నేను 100 తీసుకున్నాను. 100 రూపీస్ పెట్టి కొన్నాను, అమ్మా. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది? 25% ప్రాఫిట్. అంటే సెట్టింగ్ ప్రైస్ 1 ఎంత? 125. రెండోసారి అనుకుంటున్నాను, ఇందాక కొన్నదానికన్నా ఈసారి 10% తక్కువ కొట్టి. ఇందాక ఎంత కొన్నా? ఈసారి 10% లెస్ కొనంటే ఎంత కొన్నట్టు? 90 రూపీస్. మళ్ళీ దాన్ని అమ్మా. మధ్యలో ఎంతకి ఎక్కువ అమ్మానో మనకు సంబంధం లేదు, మళ్ళీ అమ్మాను. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది? 40%. 40% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? 140% ఆఫ్ 90గా. ఇది రెండోసారి కొన్నది 90 రూపీస్ కదా. 140% ఆఫ్ 90 ఎంత? 126. అంటే సెకండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 126. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఈ రెండు సెల్లింగ్ ప్రైసెస్ మీద డిఫరెన్స్ ఎంత ఉంది? ఆ 1 రూపీ రావడానికి కారణం ఎవరు? 100. అదేగా అసంప్షన్ వాల్యూ. ప్రాబ్లంలో ఆ రెండు సెల్లింగ్ ప్రైస్ మీద డిఫరెన్స్ ఎంత ఉండాలన్నాడు? 1 రూపీకి 100 ఉంది. 10 రావాలంటే ఎంత ఉండాలి? 1000 కదా. ఇంకో ప్రాబ్లం, ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమే ఫర్దర్ ప్రాక్టీస్ ఉంటుంది. పేజ్ నెంబర్ 44లో 47 క్వశ్చన్ చూడమ్మా. ఫర్దర్ ప్రాక్టీస్లో పేజ్ నెంబర్ 44, 47 ప్రాక్టీస్. ఇవి అంట. A man sold an article at a profit of 20% అండి. అమ్మాడు. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది? 20%. ఫస్ట్ ఎంత పెద్ద కొన్నాడు తెలుసా మీకు? తిరిగినప్పుడు CP1 ఏమనుకుంటారు? 100. మరి దాన్ని అమ్మడం వల్ల 20% ప్రాఫిట్ అంటే SP1 ఎంత? 120. If he had bought it 20% less, ఈ 20% లెస్ దేని మీద? అంటే ఇప్పుడు CPT ఎంత? 80 రూపీస్. అంతేదా? 100 రూపీస్ అన్న 20% లెస్ అంటే 80 రూపీసే కదా. అండ్ సోల్డ్ ఫర్ 25 రూపీస్ లెస్ దాన్ బిఫోర్. ఇందాక అమ్మిన దానికన్నా 25 రూపీస్ లెస్ అమ్మితే అది వదిలేసింది. ద గెయిన్ వుడ్ హ్యావ్ బీన్ 25%. ఎంత ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చి ఉండేదంట? 25. అంటే ఇప్పుడు SP2 వచ్చేసరికి 25% ప్రాఫిట్ అంటే 125% ఆఫ్ ETA. 125% ఆఫ్ ETA. ఇప్పుడు 25% ప్రాఫిట్ అంటే SP2 25 5s, 25 4s, 420s ఎంత? SP2 100. మామూలుగా ఈ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ తీసుకోవాలా? ఈ రెండు సెల్లింగ్ ప్రైసెస్ మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చిందండి నాకు? ఎంత వచ్చింది? 20. ఈ 20 రూపీస్ రావడానికి కారణం ఎవరు? CP1 కదా. కానీ వాడు ప్రాబ్లంలో ఆ రెండు సెల్లింగ్ ప్రైసెస్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలన్నాడు? 25 ఉండాలంటాడు. ఆ మిగిలిన ఉపయోగం 20 డిఫరెన్స్ ఉంది. 100 25 రావాలంటే వాట్ విల్ బి ద కాస్ట్ ప్రైస్? అంటే 25/20 ఇంటూ 100. ఎంత ఉండాలి కాస్ట్ ప్రైస్? $125. క్లియర్ అమౌంట్. ఓకే.